హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎంవిసిటీ రివ్యూస్. ఇప్పుడు నేను మీకైతే తెలుగు రీసెంట్ మూవీ డార్లింగ్ పైన రివ్యూ చెప్పబోతున్నాను. ఈ రివ్యూ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. నేను మళ్ళీ ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉండాలంటే మీరు నా ఛానల్ ఎంవిసిటీ రివ్యూస్కి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సో ఇక స్టోరీలోకి వెళ్తే, హీరో ఒక కార్పొరేట్ ఎంప్లాయీగా ఉంటాడు. తను మ్యారేజ్ చేసుకొని ప్యారిస్కి హనీమూన్కి వెళ్ళడమే ఒక లైఫ్ అంబిషన్గా పెట్టుకుంటాడు. అది అందరికీ ట్రైలర్ చూస్తేనే అర్థమైపోతుంది స్టార్టింగ్లో. కానీ ట్విస్ట్ ఏమవుతుందంటే తన మ్యారేజ్ ఆగిపోతుంది. అప్పుడు హీరో చాలా డిప్రెషన్లోకి పోయి ఎన్నో డ్రీమ్స్ పెట్టుకొని ప్యారిస్కి బుకింగ్ కూడా చేసుకున్న తర్వాత మ్యారేజ్ అయిపోయిందని చాలా హర్ట్ అయిపోయి సూసైడ్ స్పాట్కి వెళ్ళిపోయినప్పుడు అక్కడ హీరోయిన్ని కలుస్తాడు. కలిసిన తర్వాత మళ్ళీ మైండ్ చేంజ్ చేసుకొని తనకు ప్రపోజ్ చేస్తాడు. ఇంకా ఆ తర్వాత ఇద్దరు మ్యారేజ్ చేసుకుంటారు. కానీ మ్యారేజ్ అయిన తర్వాత ఇంకా బిగ్ ట్విస్ట్ ఏంటంటే ఆమెకు స్ప్లిట్ పర్సనాలిటీ ప్రాబ్లం ఉంటుంది. ఈ స్ప్లిట్ పర్సనాలిటీ కూడా మనం అపరిచితుడు మూవీలో చూసినట్టు వేరియేషన్స్లో 3 క్యారెక్టర్స్ వస్తుంటాయి అందులో హీరోకి. అట్లా కాకుండా ఈమెకి వేరియేషన్ లేకుండా ఎప్పుడంటే అప్పుడు టైం తెలియకుండా 6 క్యారెక్టర్స్ వస్తుంటాయి ఆమెలోకి. ఇంకా దాంతో స్టార్ట్ అవుతుంది ఇంకా స్టోరీ. చాలా బాగుంటుంది. అంటే స్టార్టింగ్లో బాగా కామెడీ కూడా అనిపిస్తుంది. ఎప్పుడైనా హీరో క్లోజ్గా దగ్గరికి వెళ్దాం అన్నప్పుడల్లా ఆమె క్యారెక్టర్ చేంజ్ అయిపోతుంటుంది. ప్లస్ ఇంట్లో ఎవరన్నా ఆమె మీద డామినేషన్ చేసినా, ఇప్పుడు అత్తయ్య అని చెప్పి ఎవరన్నా అధికారం చూపించినా అప్పుడు ఆమె సడన్గా ఆమె క్యారెక్టర్ చేంజ్ అయిపోతుంటుంది. అక్కడ ఫుల్ కామెడీ ఉంటుంది, సస్పెన్స్ కూడా ఉంటుంది. ఎప్పుడు వాళ్ళకి ఇంట్లో వాళ్ళకి తెలుస్తుందో అప్పుడు ఈ మ్యారేజ్ డైవర్స్ అయిపోతుందేమో చూద్దామని సస్పెన్స్ వస్తుంటుంది. కానీ అట్లా అయితే అవ్వదు. లాస్ట్కు ఇంకా బిగ్ ట్విస్ట్ ఏంటంటే అసలు హీరో మ్యారేజ్ చేసుకుందే ఒక క్యారెక్టరు, ఆమె ఒరిజినల్ పర్సన్ వేరు, అది తెలుస్తుంది. సో అట్లా అయిన తర్వాత కాకపోతే క్లైమాక్స్ ఎండ్ మాత్రం సరిగ్గా క్లారిటీగా లేదు. మళ్ళీ ఈ ఒరిజినల్ క్యారెక్టర్ వచ్చేసి హీరోతోటి నేను నీతోటే ఉంటా అని చెప్పి ఇద్దరు వచ్చి కలుస్తారు. కానీ అట్లాంటప్పుడు ఆమెకు ఈ స్ప్లిట్ పర్సనాలిటీ, సైకలాజికల్ ప్రాబ్లమ్స్ ఎట్లా పోయినాయి అనే దానికి ఒక ఎండింగ్ ఇవ్వకుండా ఈ మూవీ క్లోజ్ చేశారు. సో అదైతే నాకు అంత మంచి అనిపించలేదు. కాబట్టి నేను ఈ మూవీకి ఇచ్చే రేటింగ్ అయితే 4/5. 4 ఎందుకంటే 1 ఎందుకు నేను మైనస్ చేస్తున్నా అంటే స్టోరీలో క్లారిటీ లేకపోవడం వల్ల. కానీ నభా నటేష్ యాక్టింగ్ అయితే చాలా బాగుంది. 6 వేరియేషన్స్లో చాలా డిఫరెంట్గా యాక్ట్ చేయాలంటే చాలా బాగా చేసింది. ప్లస్ నేను ఈ రివ్యూలో మొత్తం స్టోరీ రివీల్ చేస్తున్నాను, మీరేం అనుకోకండి ఫ్రెండ్స్. ఎందుకంటే ఆల్రెడీ ట్రైలర్లోనే హీరోయిన్కి స్ప్లిట్ పర్సనాలిటీ ప్రాబ్లం ఉంటుంది అని చూపిస్తారు. అంటే ఓవరాల్గా ట్రైలర్లోనే మొత్తం సగం స్టోరీ కవర్ అయిపోయింది. ఇక కొంచెం ఉంది, ఆ కొంచాన్ని డ్రాగ్ చేసి ఒక 2 hours మూవీ చేశారు. సో ఇది ఫైనల్ ఈ రివ్యూ అయితే. ఈ రివ్యూ కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోకి లైక్ చేయండి, షేర్ చేయండి. మళ్ళీ నేను ఇట్లాంటి వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉండాలంటే మీరు నా ఛానల్ ఎంవిసిటీ రివ్యూస్కి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ లిజనింగ్ టు ద రివ్యూ. బాయ్.